ఎవ్వరి ఇంట్లోకి తొంగి చూసినా టీవీలో క్రికెట్ ఆటే. ఇంటి ముంగటికెళ్ళి పోతుంటే క్రికెట్ ఆట మాటలే. చిన్నలు పెద్దలు అందరు అదే పనుల్లా. కొందరైతే బెట్టింగ్ అని పెడుతుండ్రట. గా టీం గెలుస్తుంది, గీ ఆటగాడు సిక్స్ కొడతాడు, పలానా బౌలర్ అవుట్ చేస్తాడు అని. ఇంట్లో టీవీలో చూసేటోళ్ళకే ఇంత మజా ఉంటే ఇక స్టేడియంలో కూర్చొని చూసేటోళ్లకు ఇంకెంత ఉండాలి. మనకు ఆట సంబురం అంటే గిదే. ఇంకో దిక్కు ఏం నడుస్తుందో చూడండి జరా. జోకర్లు మంత్రగాళ్ళు సాలెపురుగాళ్ళు ట్రంపులు పంపులు కొత్త బిచ్చగాళ్ళు మస్తు మోపాయిన్రుల్లో. ఐపీఎల్ క్రికెట్ ఆటలు నడుస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారో ఎవరిని రన్స్ కొడతారో ఎవరిని వికెట్లు తీస్తారో ముందే చెప్తారట. మరి అదిగిన ఆటకు 5-6 గంటల ముందే అంటే బెట్టింగ్ బాబులకు సలహాలు ఇచ్చే దిక్కుమాలనే బ్యాచ్ ఫేస్బుక్ లా ఇన్స్టాలా ఎక్స్ లా జోరుగా ప్రచారం చేసుకుంటారు జ్యోతిష్యం చెప్తామని. అట్లని పుక్కట్లా కాదు, 1000 కాంచెలి 2000 దాకా ఫీజు. ఇక ఏమున్నది, షరతులు పెట్టి చెప్పున పైకం కమాయించాలనుకునే పోరలంతా ఎగవాడి కడుతున్నారట. అరే నిజంతా మీ ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు ఆటేందో ముందే డిసైడ్ చేసే కంపెనీలు ఉంటాయి. గలతోటి మాకు లింక్ ఉంటది. పైసలు కడితే మేము మీకు చెప్తామని ఆశ పెట్టి ఆగం చేస్తున్నారు బడివెగాళ్ళు. ఏ టీమ్ లో ఎవరు ఉన్నారు ఎవరు ఎట్లా ఆడతారో గట్టిగా నజరేసి దాని మీదకి వెళ్ళి చీకట్ల 6 కొట్టే చిల్లర కథలు. నిజంగానే ఈ తోప్ సింగ్ లకు ముందే తెలిస్తే వాళ్ళే బెట్టింగ్లు పెట్టి లక్షలు సంపాదిస్తారు. కానీ 1000-2000 చిల్లర ఎందుకు అడుక్కుంటారు? మాటలతోటి మత్పరిచి ఎవడేది చెప్తే అది నమ్మి ఉత్తగానే ఆగం కాకుండా జరా. ఆట అన్నప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ వాళ్ళ కోసం మీ జిందగీ ఎందుకు బర్బాద్ చేసుకుంటారు? అంతలా ఒక ఆయుష్ ఉంటే టీవీలో చూసి ముర్సోండ్రి. చెప్పంగిన వాళ్ళని చెడంగా చూడాలి అంటారు. ఇక మీ ఇష్టం మరి.